బీఆర్ఎస్ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజుకో విధంగా ధిక్కార స్వరం పెంచుతున్నారు. తాజాగా ఆస్వారావుపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలోనూ తన వెంట ఉన్న వారిని సస్పెండ్ చేయడం కాదు, దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలి అంటూ పొంగులేటి అధిష్టానానికి సవాల్ విసిరారు. దొడ్డిదారిన కాంట్రాక్టులు పొందానని విమర్శిస్తున్న వారు ఆ దొడ్డిదారిన ఎంత సంపాదించారో బహిరంగ చర్చకు సిద్ధమని పొంగులేటి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రాజకీయాలు హాట్గా వస్తున్నాయి, రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతగా ముద్రపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజు రోజుకు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తలనొప్పిగా మారటం కాకుండా ఆయన ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మాత్రం అసమ్మతి నేతగా ఉంటూ తిరుగుబాటు జెండా ఎగరేసి దాదాపు ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మాత్రం ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేశారు. 4వ ఆత్మీయ సమ్మేళనంలో కూడా తన 2వ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు. వైరా స్థానం నుంచి రాబోయే ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యేగా విజయబాయి పోటీ చేస్తుందని చెప్పాడు. ఈరోజు అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి కూడా రాబోయే ఎన్నికల్లో తన వెంట ఏ పార్టీలో వెళ్తే తాను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నుంచి మాత్రానికి ఇక్కడ ఉద్యమకారుడుగా ఉన్న నేత జారే ఆదినారాయణ పోటీ చేస్తారు. అతన్ని గెలిపించాలంటూ, ప్రజలు దీవించాలంటూ మాత్రం ఆయన చేసిన ప్రసంగం మాత్రం ప్రజలను కూడా ఆకట్టుకున్న ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా గతంలో కూడా బోనకల్లో మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేటీఆర్నే టార్గెట్ చేస్తూ మాత్రానికి ఇందిరమ్మ ఇండ్లు రాజన పేరుతో మాత్రం రాజన రాజ్యంలో సుభిక్షంగా పరిపాలన జరిగింది. ఏదైతే తెలంగాణ దేనికోసం సాధించుకున్నామో తెలంగాణ సాధించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు అని చెప్పి కేసీఆర్పై విమర్శల జల్లు కురిపించాడు. ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఖమ్మం జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీ తాతామధు తన విషయంలో వేల కోట్ల కాంట్రాక్టులు టీఆర్ఎస్ పార్టీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. కాంట్రాక్టులు దక్కించుకోవడం విషయంపై కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఎంత ఫైర్ అయ్యారని చెప్పవచ్చు. ఫైర్ కావటం కాకుండా కాంట్రాక్టుల వెనక కమిషన్ల దందా ఎంత ఉందో మీ నేత మీ రాష్ట్ర పార్టీ అధినేత ఎవరైనా వస్తే వాళ్ళకి నేరుగా చెప్తాను, నీకు కాదు అంటూ మాత్రం సెటర్లు వేశారు. దాంతోపాటు వైరా నియోజకవర్గం నిన్న వైరా నియోజకవర్గం సంబంధించిన వైరా మండలం, దాంతోపాటు జూలూరుపాడు మండలం, కారేపల్లి మండలానికి సంబంధించిన కొంతమంది నేతలను మాత్రానికి అక్కడ మండల పార్టీ అధ్యక్షులు కొంతమంది సస్పెండ్ చేశారు. రాష్ట్ర మార్కుపాడి వైస్ చైర్మన్ ఉన్న బొర్రా రాజశేఖర్తో పాటు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకం జయపాల్ని సస్పెండ్ చేశారు. వారితో పాటు మరి కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలను కూడా సస్పెండ్ చేశారు. వీరందరినీ సస్పెండ్ చేసే కంటే వీరందరినీ సస్పెండ్ చేయడానికి మండల పార్టీ అధ్యక్షులకు ఏ అర్హత ఉందంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వరావుపేట నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన సాక్ష్యంగా వారిని ప్రశ్నించిన సందర్భంగా పడుతుంది. మరోపక్క ఆత్మీయ సమ్మేళనంలో మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను దమ్ముంటే తనను మాత్రం సస్పెండ్ చేసి చూడండి, తాను మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ మాత్రం తనకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కూడా ఉందంటూ కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. దాంతోపాటుగా మరొక నేత ఖమ్మం జిల్లా మూడకమ్మ జిల్లాలో సీనియర్ నేతగా ముద్రపడిన ఒక నేత మాత్రానికి తనపై అవాకులు చెవాకులు పెడుతున్నాడు. ఆయన మాత్రం ప్రస్తుతం నీ పరిస్థితి, నీ పార్టీలో నీ స్థానం ఏంటో తెలుసుకో, నీకు రాబోయే రోజుల్లో పదవి ఏంటో తెలుసుకోకుండా నా ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిపై మాత్రం నాకు నువ్వు నీలాప నిందలు వేసే ప్రయత్నాలు చేయొద్దు అంటూ మాత్రం ఆయన్ని నిందించే ప్రయత్నం కూడా చేశాడు. దాంతోపాటుగా ఓవరాల్గా అశ్వరావుపేట నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూపిస్తున్నాయి. ఈ రోజు నుంచి దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో మరో 6 ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాల్సింది. 6 ఆత్మీయ సమ్మేళనాల్లో ఎలాంటి స్పీచ్ చేయబోతారని చెప్పేసి ప్రజలు కూడా ఆసక్తి కనిపించడానికి వస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా విడక్కని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కాస్త చుట్టూ తిరిగి రాజకీయం కాస్త బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేస్తుందా లేదా అనేది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తుందా లేదా, వెనుదిరుగుతుందా అనే అంశాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరరావుతో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్ ఖమ్మం.